అమిత్ షాకి మూటలు పోవు కదా. సో బీజేపీ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం కావడానికి. ఇప్పుడు సిబిఐ ఈడీ దాడులు చేశారు కదా బీజేపీ దేశం అంతా. అందులో 100 మంది మీద సిబిఐ దాడులు చేస్తే 1-2 కూడా శిక్ష వల్లే, ఒక్కరికిద్దరు కూడా. మరి ఐటీ దాడులు చేస్తావు, ఇంత చూపెడతారు కదా, ఐటీ దాడులు చేసారు, సిబిఐ దాడులు చేసారు, ఈడీ దాడులు చేసారు. నీకే దగ్గర ఏ ఆధారం లేకపోతే దాడి చేయవు కదా. అంటే వాడు నేరం చేసిన నీకు దగ్గర ఆధారం ఉంటేనే చేస్తావు కదా. మరి 100 మంది చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 30 మంది 40 మంది కన్నా శిక్షలు పడాలి కదా. ఒక్కరికిద్దరు కూడా శిక్షలు వాళ్ళే అంటే అర్థమైంది. 98% మందికి శిక్షలు వాళ్ళేదంటే వాళ్ళతో నువ్వు డీల్ చేసుకున్నావు. నీ బాధ అంత ఏంది, దాడులు ఎందుకు చేసినావు? వాడు దోసుకునే దానికి నీకు వాటా కోసం దాడులు చేసినావు, అంటే ఆప్తా వసూలు చేసినావు, గంతే చేసినావు. వాడు ఏది ఎలక్టోరల్ బాండ్స్ అని అదే పరిస్థితి, ఆప్తా వసూలు చేసినావు. ఇది చేస్తుంది వాడికి. దోచుకున్నందుకు బాధ లేదు వానికి, దోచుకున్న దానికెళ్ళి మనకి వాటా ఇచ్చినంతసేపు ఏం లొల్లి లేదు.